బస్సు ప్రమాదంలో గాయపడి ఒంగోలు రిమ్స్ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్థానిక ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ తో కలిసి శనివారం పరామర్శించారు. శనివారం ఉదయం కొండేపి అనకర్లపూడి సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న మంత్రి బస్సు ప్రమాదంపై కలెక్టర్, ఎస్పీతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని, ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు. అనంతరం ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించి డాక్టర్లతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ బస్సు ప్రమాదం దురదృష్టకరమని, అదృష్టవశాత్తు ప్రయాణికులు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నాం. ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో మాట్లాడారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతాం. క్షతగాత్రులు పూర్తిగా కోలుకునే వరకు వైద్యం అందిస్తామని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. మన ఉత్తర బైపాస్ నుంచి లోపలికి వచ్చి మన టర్నింగ్ లో ట్రైన్స్ ఫ్రీ కూడా చూద్దాము. ఎక్స్రే తీసారా అదే పని చేయండి. ఫీలింగ్ పెయిన్ ఉంచేసి కొద్దిగా ఈ ఇంజెక్టబుల్స్ వేసి కొద్దిగా సబ్సైడ్ పెయిన్ తగ్గిందా పంపించాను. అదర్వైజ్ ఏమవుతుందంటే ప్రాపర్ ట్రీట్మెంట్ లేదు, మేము బయటకు వెళ్ళామని అంటారు. వాళ్ళు ఎగనెస్ట్ మెడికల్ అడ్వైజర్ పిల్లలు స్టే చేయొచ్చు. మా ఏం పేరమ్మా? కొద్ది మాట ఏం ఫ్రాక్చర్ ఉందా? బాగానే ఉందా? అది చెప్పండి. ఏముకుంటారు కదా. ఎక్కడ చేతికి ఉంది ఇరిటేషన్ వల్ల అది కట్టారా? అక్కడ ఎబ్రేషన్స్ ఉన్నాయా? అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉదయం కామేపల్లి నుండి ఒంగోలు వచ్చేటువంటి బస్సు కొండేపి అనకర్లపూడి దాటిన తర్వాత ఎదురుగా బస్సు వస్తున్న సందర్భంలో అది కొంచెం బ్యాక్ టైర్ స్కిడ్ అయిపోవడం వల్ల వాలిపోవడం జరిగింది. ఇక డ్రైవరు అప్రమత్తంగా ఉండి బస్సు క్రాస్ చేయటం చాలా జాగ్రత్తగా చేసే సందర్భంలో పడిపోవడం వల్ల పెద్దగా ప్రమాదాలు అంటే ప్రాణాపాయాలు లేకుండా మనం బయటపడ్డాం, చిన్న గాయాలతో బయటపడ్డాం. ఎలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం. ఈ సందర్భంలో ఇక్కడికి 15 మంది ఒంగోలు జీజీహెచ్కి రావడం జరిగింది. 10 మందికి కొండేపి గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళల్లో ఒకరికి వెనక వీపు మీద ఉన్నటువంటి స్కాపులా బోన్ ఫ్రాక్చర్ ఉంది. మిగిలిన వాళ్ళందరి పరిస్థితి బాగుందని చెప్పేసి డాక్టర్లు చెప్పడం జరిగింది. సిటీ స్కాను అదేవిధంగా ఎక్స్రేలు అన్నీ కూడా చేస్తున్నారు. వాళ్ళకి పూర్తి స్థాయిలో నయమయ్యేంత వరకు కూడా చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇది ఈరోజు బస్సులో కూడా 70 మంది ఉన్నారు, 20 మంది స్టూడెంట్స్ ఉన్నారు. స్టూడెంట్స్ అందరూ కూడా ఎలాంటి గాయాలు కూడా లేకుండా సేఫ్టీగానే రావడం జరిగింది. ఆ వెంటనే ఎదురుగా ఉన్న బస్సులో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రాన్ ప్రాసెసింగ్ యూనిట్ వాళ్ళు వెంటనే వచ్చి సహాయ చర్యలు చేపట్టారు. వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి సంఘటన జరగడం కొద్ది దురదృష్టకరం అయినప్పటికీ కూడాను చిన్న గాయాలతో బయటపడ్డారు. ఇలాంటి దాని సైట్ కూడా ఆల్రెడీ ఆర్ఎం గారు, పోలీస్ అధికారులు, ఆర్డీఓ అందరూ కూడా విజిట్ చేయడం జరిగింది. ఆ ప్రదేశంలో ఇలాంటి సంఘటన పునరావృతంగా కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గాయపడినటువంటి వాళ్ళు చిన్న చిన్న గాయాలని వాళ్ళకి వైద్యం చేస్తున్నామండి. దీని మీద ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మండపల్లి శ్రీనివాస్ గారు కూడా మాట్లాడడం జరిగిందండి. వీళ్ళందరికీ నయమయ్యేంత వరకు మేము చర్యలు తీసుకుంటాం.